నమస్తే డీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రభుత్వ కాలువ శ్రీనివాసులు తీవ్ర విమర్శలు. శాసనసభలో చర్చలకు బదులు అరాచకానికే వైసీపీ అలవాటు పడిందని వ్యాఖ్య. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడల్లా కొన్ని సామాజిక వర్గాల్ని టార్గెట్ చేయడం సర్వసాధారణంగా మారుతుంది. మండిపడ్డ మాజీ మంత్రి కురసాల కన్నబాబు. కాకినాడ జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రాల్లో మహాశివరాత్రి ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు. మీడియా సమావేశంలో వెల్లడించిన జిల్లా కలెక్టర్ షణ్మోహన్, ఎస్పీ బిందు మాధవ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్. ఆలయమలతో స్వాగతం పలికిన అధికారులు. శాసనసభ చర్చలకు దూరంగా ఉండడం అంటే ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అవమానించడమేనని ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. శాసనసభ్యులుగా తమ ప్రాథమిక బాధ్యతలను వైసీపీ నేతలు పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. గత 4 సమావేశాలకు డుమ్మా కొట్టిన వైసీపీ చర్చల స్థానంలో అరాచక ప్రవర్తనలకే అలవాటు పడిందని విమర్శించారు. గవర్నర్ ప్రసంగం రోజు మొక్కుబడిగా సభకు వచ్చి కాగితాలు చించి గందరగోళం సృష్టించడం తప్ప ప్రజా సమస్యలపై మాట్లాడింది లేదని దుయ్యబట్టారు. 5 ఏళ్ల వైసీపీ అరాచక పాలన చూసిన ప్రజలు కూటమికి 164 స్థానాలు ఇచ్చి చారిత్రక తీర్పు ఇచ్చారని గుర్తు చేశారు. 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయినప్పటికీ వైసీపీ తన తీరు మార్చుకోకపోవడం దారుణమన్నారు. సాధారణంగా శాసనసభ్యుల విధులు బాధ్యతల్లో శాసన వ్యవస్థను గౌరవించడం, శాసనసభలో ప్రజా సమస్యలు ప్రస్తావించడం, రాష్ట్ర ప్రగతి కోసం జరుగుతున్న చర్చల్లో పాలు పంచుకోవడం, ప్రజల బాగోగుల గురించి మాట్లాడడం, శాసనాలు రూపకల్పనలో తగిన సలహాలు సూచనలు ఇవ్వడం, ఇవి శాసనసభ్యుడికి ఉన్న ప్రాథమిక బాధ్యతలు. ఇప్పటికే 4 సమావేశాలకు డుమ్మా కొట్టింది వైసీపీ శాసనసభాపక్షం. మొక్కుబడిగా గవర్నర్ గారి ప్రసంగం రోజు రావడం, వీలైతే పేపర్లు చించేయడం, విసిరి కొట్టడం, సభ నుంచి వెళ్ళిపోవడం, ఇది వీళ్ళ తీరు. ఎన్నో ఆశలతో, ఎన్నెన్నో ఆకాంక్షలతో వేలాది మంది ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు చేయాల్సిన పనేనా ఇదని నేను అడుగుతా ఉన్నా వైసీపీ శాసనసభ్యులకు, ఆ శాసనసభాపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డికి. మీరు ఈ 19 నెలల కాలంలో చట్టసభలో సభ్యుడిగా నిర్వర్తించాల్సిన ప్రాథమిక బాధ్యతను నెరవేర్చారా? అట్లా నెరవేర్చనప్పుడు శాసనసభ్యులుగా కొనసాగే నైతిక అర్హత మీకు ఉందా అని నేను అడుగుతా ఉన్నా. సభకు రాని శాసనసభ్యులు తొలి రోజు నుంచినే చర్చల్లో పాలు పంచుకొని సభ్యులు వాళ్ళ నియోజకవర్గ సమస్యలను ఏనాడు సభలో ప్రస్తావించని ఎమ్మెల్యేలు, అనేక చట్టాలు రూపకల్పన జరుగుతున్నా వాటి విషయాల్లో ఎప్పుడూ చర్చించని శాసనసభ్యులు శాసనసభకు సభ్యులుగా వ్యవహరించడం ఎంతవరకు నైతికత అని నేను అడుగుతా ఉన్నా. మీకు శాసనసభ పైన గౌరవం ఉన్నా, శాసన వ్యవస్థ పైన నమ్మకం ఉన్నా, కనీసం రేపు ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాల నుంచైనా పాల్గొని చట్టాల రూపకల్పనలో మీ సలహాలు సూచనలు ఇచ్చి నిర్మాణాత్మకమైన విమర్శలతో, సహేతుకమైన ఆరోపణలతో మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. సమాధానం చెప్పడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఏ అంశాన్ని చర్చించడానికైనా, ఏ విషయం పైన మాట్లాడడానికైనా, మీరు అడిగే ఎలాంటి ప్రశ్నలకు అయినా సమాధానాలు ఇవ్వడానికి, సత్యాలు ప్రజలకు చాటడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను వైసీపీ నాయకులకు చెప్తా ఉన్నా. కనీస మర్యాద పాటించరు, శాసనసభ వ్యవస్థను గౌరవించరు, సభకే రారు, సంతకాలేమో పెట్టిపోతారు. ఏంటి ఈ వింత వైఖరి, ద్వంద్వ వైఖరి? ఇప్పటికైనా మీ ఆలోచనల్లో మార్పు రావాలి.
ప్రజల గురించి, మీరు ఎన్నుకున్న మీ నియోజకవర్గాల సమస్యల గురించి, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి జరిగే చర్చల్లో పాలు పంచుకోవడంతో పాటు చట్టాల్లో తెస్తున్న మార్పులపైన కానీ లేదా కొత్తగా తీసుకొస్తున్న చట్టాలపైన కానీ మీ సలహాలు సూచనలు ఇవ్వడానికి ఇప్పటికైనా సిద్ధపడాలని జగన్మోహన్ రెడ్డికి, ఆయన పార్టీ శాసనసభ్యులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అంబటి రాంబాబు బయట ఎలా ఉంటారో జైల్లో కూడా అంతే హుషారుగా ఉన్నారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ఆయన ఇంటిపై దాడులు చేసి వీరంగం చేసిన వాళ్ల మీద కేసులు లేవని ఆయన ఓ మాట అని దానికి పశ్చాత్తాపం పడుతున్నట్లు చెప్పినా సెంట్రల్ జైల్లో పెట్టారని, ఇంత దుర్మార్గ పాలన చంద్రబాబు చేస్తారని మాతో పాటు టీడీపీ వాళ్లు కూడా ఊహించి ఉండరని అన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడల్లా కొన్ని సామాజిక వర్గాల్ని టార్గెట్ చేయడం సర్వసాధారణంగా మారుతుందన్నారు. గతంలో అధికారంలో ఉండగా ముద్రగడ పద్మనాభని కూడా ఇలాగే విధించారని గుర్తు చేశారు. చంద్రబాబు, పవన్, మాధవ్ కలిసి ప్రెస్ మీట్ పెట్టింది రాష్ట్ర అభివృద్ధి సంక్షేమాల కోసమా లేక రాజకీయాల కోసమా చెప్పాలని డిమాండ్ చేశారు. మన మాజీ మంత్రివర్యులు వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులు అంబటి రాంబాబు గారిని పరామర్శించాం. ఆయన అయితే బయట ఎలాగా హుషారుగా ఉంటారో, ప్రశాంతంగా ఉంటారో, లోపల కూడా అలాగే ఉన్నారు. ఎందుకంటే తప్పు చేయలేదు కాబట్టి ఆయనకి అంత ఆత్మన్యూనతా భావం, ఇన్ఫీరియారిటీగా ఏం లేరు. ఆయన ఇప్పుడే పెద్దలు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పినట్టుగా ఆయన మీద ఇంటి మీద దాడి చేసి, ఇల్లు తగలబెట్టి, కారులు తగలబెట్టి, వేలాది మంది వీరంగం చేసి అల్లర్లు సృష్టించిన వాళ్ళ మీదేమో కేసులు లేవు. ఆయన ఒక మాట అని మళ్ళీ నేను పశ్చాత్తాపడుతున్నాను అని అంటే ఆయన సెంట్రల్ జైల్లో బంధించారు. పైగా 36 కేసులు ఒకే ఇన్సిడెంట్ మీద నమోదు చేశారు. ఇవి కాకుండా వేరే వేరే కేసులు కూడా ఉన్నాయని చెప్తున్నారు. అంటే బహుశా ఇంత దుర్మార్గమైన పరిపాలన చంద్రబాబు నాయుడు గారు చేయగలుగుతాడని మేమే కాదు, తెలుగుదేశం పార్టీ నాయకులు చాలామంది కూడా ఊహించి ఉండరు. అంటే ఏం ఆశించి ఇది చేస్తున్నారో కూడా వాళ్ళకే అర్థం కావట్లేదు. ఈ ప్రభుత్వం అన్ని విషయాల్లోని ఫెయిల్ అయిపోయి చివరికి ఆ ఫ్రస్ట్రేషన్లో కూరుకుపోయి ఇలాంటి సంఘటనల ద్వారా డైవర్షనల్ పాలిటిక్స్ చేయాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడుతుంది. తిరుపతి ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ ఏం చెప్పాడండి? కొండ మీద స్వామి ఉన్నాడు, కొండకెత్తుకు వచ్చి ఆయన ఎమ్మెల్యేగా ఒక అబద్దాన్ని పదే పదే ప్రచారం చేసి నిజం చేయాలనుకుంటున్నారు మా వాళ్ళు అని చెప్పాడు ఆయన. అంతే కదా, స్వామి అబద్ధం చెప్పనివాడు. ఆయన చెప్పాలనుకున్నా కానీ తిరుపతి ఎమ్మెల్యే గారు, తిరుపతిలో ప్రాతినిధ్యం వహించేటువంటి ఎమ్మెల్యే గారు స్వయాన లడ్డూలో కల్తీ జరగలేదనేటువంటి మాట చెప్పాడు. ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఏం కావాలి? స్వామివారు ఆయన ప్రసాదం కల్తీ అయితే ఆ కల్తీ జరిగిందని చెప్పినటువంటి వారికి వేసే శిక్షకు ఆలస్యం అవ్వచ్చు తప్ప కల్తీ జరగలేదు, నా భక్తుడు మనోభావాలను నేనే రక్షిస్తానని చెప్పడానికి తిరుపతి ఎమ్మెల్యే గారు చెప్పిందే సాక్ష్యం. అంతకుముందు రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఏ ముఖ్యమంత్రి అయినా వెళ్ళి దగ్గరుండి లడ్డులో అది కలపమని చెప్తాడని నేను అన్నానా అని. ఆయనే గారు చెప్పాడు, నెక్స్ట్ డేకి మాట మార్చాడు. ఇది ఎవరి కోసం చేస్తున్నారని చూసినట్లయితే వాస్తవాలు ప్రజలకు తెలిసిపోయాయని దానిని మళ్ళీ ఏదో లాగన వాళ్ళ పక్కకి, అంటే ప్రజల దృష్టిని కన్ఫ్యూజ్ చేయాలి. సబ్జెక్ట్ లేనప్పుడు కన్ఫ్యూజనే చేస్తారు కదా. నేను మరొకసారి చెప్తున్నాను, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఎవరికి చూపించాలనుకున్నాడు? జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారని చూపించాలనుకున్నాడు. కానీ ఆ చూపుడు వేలు ఎక్కడికి వెళ్ళింది? స్వామివారి ప్రసాదం మీద తప్పు జరిగిందని చెప్తున్నాడు. ప్రతిదీ కూడా సీరియల్ వచ్చింది కాబట్టి స్వామివారే నిజం చెప్పించాడు ఆ ఎమ్మెల్యే గారి చేత. అది ఒక్కటి చూసుకుంటే సరిపోద్ది. ఆయన ప్రభుత్వంలో జరుగుతున్న ఘోర అపచారాలకి వాళ్ల శాసనసభ్యులే ప్రచారాలు చేస్తున్నారా, అది చూసుకుంటే సరిపోద్ది చంద్రబాబు నాయుడు గారు. కొట్టిన వాళ్ళకి స్టేషన్ బెయిలు, తిట్టిన వాడికి సెంట్రల్ జైలు. ఇది ఒక కొత్త పద్ధతి మారింది. అసలు తిట్టడం అనే దాని మీద కేసు పెట్టచ్చు, విచారణ జరపచ్చు, కానీ సెంట్రల్ జైల్లో వేయటం అనేది 30 చోట్ల నుంచి కంప్లైంట్లు పెట్టడం ఒక కొత్త వరవడికి శ్రీకారం చుట్టారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఇది ఎట్టుపోతుందో చూడాలి. ఇది మాత్రం ఆరోగ్యకరమైనది కాదు, చాలా టూ మచ్గా వ్యవహరించారు. అందులో ఏం అనుమానాలు లేవు. మిగతావన్నీ నేను మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాను, ప్రెస్ మీట్లో చెప్తాను. దాని గురించి ఏమి నేను మాట్లాడలేదు. ఆ లోపల కూడా మాట్లాడడం ఫోన్లోనే, అవతల ఆయన ఉంటాడు, అవతల ఉంటాడు, ఫోన్లో మాట్లాడుకోవటం. ఇంత పూర్వం నేను చాలాసార్లు సెంట్రల్ జైల్లో విజిటర్స్ని చూడడానికి వచ్చాను. నేను సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నాను. కానీ ఈ కండిషన్స్ అన్ని మారుతూ వచ్చాయి కదా. ఇప్పుడున్న దాంట్లో పెద్ద ఎక్కువగా
మాట్లాడుకోవడానికి అవకాశం లేదు. ఫోన్లోనే అటే ఫోన్లో ఆయన మాట్లాడుతున్నాడు, ఇటే ఫోన్లో మనం మాట్లాడాలి. ఆయన ఏమీ కంప్లైంట్, నాతో అయితే ఏం కంప్లైంట్ చెప్పలేదు. బాగానే ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, నవ్వుతూ హ్యాపీగా ఉన్నాడు ప్రతిదీ. ఎందుకంటే అతను కూడా లాయర్ కదా, అతనికి తెలుసు ఈ కేసు పస ఎంత ఉందో. ఈ కేసు వల్ల వాళ్ళ పార్టీకి అతనికి వ్యక్తిగతంగా కూడా చాలా బెనిఫిట్ జరిగిందని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే కక్ష సాధింపు ధోరణితోటి చేసినటువంటి ప్రయత్నం అని క్లియర్గా అర్థమైపోతుంది. కనీసం అక్కడ ఇంటి మీద దాడి చేస్తుంటే 6 గంటల సేపు మనం అందరం చూసాం కదా. వాళ్ళని కనీసం ఏ మేజిస్ట్రేట్ ముందో ఆధారపరిచి చిన్న డ్రామా అన్నా చేయవలసింది. తీసుకొచ్చి సెంట్రల్ జైల్లో పెట్టడం ఇది టూ మచ్ అనమాట. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనుకుంటున్నాను. ఏదైనా చూద్దాం ఇది ఎటు దారి తీస్తుందో. ఓకే. కాకినాడ జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రాల్లో మహాశివరాత్రి సందర్భంగా సామాన్య భక్తులకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ఎటువంటి అసౌకర్యం కలగకుండా చక్కని దర్శనం కలిగేలా ఉత్సవాల ఏర్పాట్లను పటిష్టంగా చేపడుతున్నట్లు కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగ్లి పేర్కొన్నారు. కలెక్టరేట్ వివేకానంద హాల్లో ఈ నెల 15న మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 13 నుండి 18 వరకు పిఠాపురం, సామర్లకోట ప్రసిద్ధ శైవ క్షేత్రాలతో పాటు మిగిలిన ప్రాంతాల్లో మహాశివరాత్రి ఉత్సవ ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ బిందు మాధవ్తో కలిసి జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగ్లి మీడియా సమావేశం నిర్వహించిన సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రాలైన పిఠాపురం శ్రీ కుక్కుటేశ్వర స్వామి దేవాలయం, సామర్లకోటలోని శ్రీ చాళుక్య కుమారరామ భీమేశ్వర స్వామి దేవాలయాలకు లక్షలాది సంఖ్యలో భక్తులు హాజరవుతారని, వారందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని శాఖల సమన్వయంతో పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామని తెలియజేశారు. ఇప్పుడు మనకి 13వ తేదీ నుంచి స్టార్ట్ అవుతాయి. మనకి 18 వరకు ఈ అంటే కొంత క్రౌడ్ ఉంటుంది, ఎస్పెషల్లీ పిఠాపురం తర్వాత సామర్లకోటలో. అండ్ ఒక్కొక్క ప్లేస్ లో దాదాపు 1,00,000 మంది వస్తారన్న అంచనా వేస్తున్నాం ఈసారి. లాస్ట్ టైం 65,000 నుంచి 70,000 వరకు మనకు తెలిసిన నెంబర్స్ పిఠాపురం కానీ సామర్లకోట కానీ. ఈసారి 1,00,000 అనుకొని ప్రిపేర్ అవుతున్నాం. అంటే ప్రిపరేషన్ అంటే దాని ఉద్దేశం క్యూస్ కానీ, టికెట్స్ కానీ, తర్వాత వాటర్, ఫుడ్, స్నానాలకి ప్రిడామినెంట్ గా ఆ రోజు స్నానాలు అవన్నీ చేస్తారు కాబట్టి అంత స్పేసెస్ కానీ, పూజారులు కానీ, ఇవన్నిటిని ప్రిపరేషన్ లో భాగంగానే చూస్తాం అనమాట. రకరకాల శాఖలను ఇన్వైట్ చేసి వాళ్ళందరితో కోఆర్డినేషన్ మీటింగ్ పెడతారు. ముఖ్యంగా పిఠాపురం మున్సిపాలిటీ, సామర్లకోట మున్సిపాలిటీ నుంచి శానిటేషన్ సంబంధించి వాటర్ క్వాలిటీ చూసుకోవడం, అంటే డ్రింకింగ్ వాటర్ క్వాలిటీ, అండ్ ఆర్డబ్ల్యూఎస్ వైపు నుంచి వాటర్ సప్లై, అంటే వాటర్ ప్యాకెట్స్ ఆ టైంలో చాలా కొంత ఎండ్ ఉంది. ఆ టైంలో దాదాపు 34-35 ఎండ్ ఉంటుంది అనేది ఇప్పుడున్న ప్రొజెక్షన్. అది సో ఎండ్ ఉంటుంది ఆ టైంలో. వాటర్ సప్లై సంబంధించి ఆల్రెడీ మనం డెసిషన్ తీసుకోవడం జరిగింది. సో ఆర్డబ్ల్యూఎస్ నుంచి సప్లై చేస్తాం. పురపాలక శాఖ నుంచి కావాల్సినంత మంది శానిటేషన్, లాస్ట్ టైం కూడా కొన్ని చోట్ల అంతమంది శానిటేషన్ ఎంప్లాయీస్ పెట్టలేకపోయాము, అక్కడ కొంచెం చెత్తగా అయిందన్న ఒక కంప్లైంట్ వచ్చింది. సో ఈసారి ఎస్పెషల్లీ 2 టెంపుల్స్ లో అండ్ మిగిలిన టెంపుల్స్ లో కూడా ఇండికేషన్ చెప్పడం, అంటే డైరెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. శానిటేషన్ వర్కర్స్ అందరినీ అక్కడ డిప్లాయ్ చేయడం జరుగుతుంది. సామర్లకోటకు వచ్చేసరికి ఏలేరు ద్వారా నీళ్లు రిలీజ్ చేయాలి. ఇప్పుడు వాటర్ క్వాలిటీ ఇప్పుడు తక్కువ ఉంటుంది. సో మీరు చూసా ఉంటారు కొంచెం ఆ కెనాల్లోకి మురుగునీరు అవన్నీ వెళ్ళడం వల్ల కొంచెం క్వాలిటీ ఆఫ్ వాటర్ బాగాలేదు. సో అందుకని 3 days ముందు నుంచే వాటర్ స్టార్ట్ చేసి పాత వాటర్ అంతా వెళ్ళి కొత్త వాటర్ భక్తులు వచ్చేటప్పటికి కొంత మంచి వాటర్ ఉండేటట్లుగా చర్యలు తీసుకుంటున్నాం. అండ్ దానికి ఆల్రెడీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి 9th నుంచి, అంటే ఇవాళ ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేయడం 9th 10th నుంచి ఇవాళ ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేయడం ప్లాన్ చేస్తాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.